ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఇక అద్భుతమైన రీతిలో 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 27వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అంత దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 6వ అధ్యాయం 31వ వచనం. నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచేయుదువుగాక. నీ ఒక్కడవే మానవుల హృదయములను ఎరిగిన వాడవు గదా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీ మార్గంలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగిన నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలమును దయచేయుదువుగాక. అంటే నీ యొక్క చూడండి, వారి వారి హృదయముల ప్రకారము, హల్లెలూయా, హల్లెలూయా, వారి వారి యొక్క ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలమును దేవుడు అనుగ్రహిస్తాడట కదండి. చూడండి, నువ్వు ఈ మంచి విషయములలో నువ్వు ఆసక్తి గలవాడివైతే నీకు హాని చేయవాడేవాడు అని అంటాడు కదండి. చూడండి, మీరు మంచి విషయంలో కనుక నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా నువ్వు ముందుకు కొనసాగినట్లయితే నీకు ఏ హాని కూడా రాదు, నీకు సంభవించదు. చూడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటి నుంచి తప్పించువాడు యెహోవా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పటికీ నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నిందారహితంగా నువ్వు ముందుకు కొనసాగినప్పటికీ కూడా నీకు కలుగుచున్న ఆ యొక్క ఆపదలన్నిటిలో కూడా దేవుడు నిన్ను తప్పిస్తాడట. చూడండి, ఎంతమంది భక్తిహీనులు ఉన్నారో, దేవుని యొక్క మార్గమును దేవుడు నియమించిన ఆ యొక్క కట్టడల అనుసారంగా ముందుకు కొనసాగని ఎంతమంది ఉన్నారో చూడండి. వారి యొక్క భక్తిహీనతకు తగిన ప్రతిఫలమును దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. చూడండి, వారికి అపాయం వచ్చిన దినమున, వారికి అనేకమైన ఆ యొక్క శ్రమలు సంభవించిన దినమున వారు ఆ యొక్క శ్రమలలోనే వారు కూరుకుపోతారు, ఏమాత్రం కూడా వారు లేవరు. అదేవిధంగా నీతిమంతునికి ఒకవేళ సమస్యలు ఎదురైనట్లయితే దేవుడు ఆ యొక్క సమస్యలలో నుంచి దేవుడు వారిని తప్పిస్తాడని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈరోజు నువ్వు ఏ ప్రవర్తనతో ఉన్నావు, నువ్వు ఏ ఆలోచనతో ఉన్నావు, నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, నీ ప్రవర్తన విధానం ఏ విధంగా ఉంది, నీ యొక్క సంభాషణ ఏ విధంగా ఉంది, ప్రజలతో జీవించే ఆ యొక్క జీవన శైలి ఏ విధంగా ఉంది. చూడండి, నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటే దేవుడు ఆ ప్రతిఫలంను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నిందారహితంగా నువ్వు ముందుకు కొనసాగినట్లయితే ఆయన గొప్ప ఆశీర్వాదములతో దేవుడు నిన్ను సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండి కూడా నువ్వు పాపపు జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే ఆ పాపమే నిన్ను చంపేస్తుంది. బి కేర్ఫుల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్. చూడండి, ఇస్కరియోతు యూదా జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఇస్కరియోతు యూదా హృదయాన్ని అపవాది ఆ యొక్క యేసయ్యను పట్టించడానికి అపవాది ఇస్కరియోతు యూదా యొక్క హృదయాన్ని ప్రేరేపించింది కదండి, కదా. ఆ యొక్క పాపము చేయడానికి అపవాదే యూదాను ప్రేరేపించింది. చూడండి, ఆ పాపము ఎప్పుడైతే పట్టించినాడో ఆ యొక్క సైనికులకు ఇస్కరియోతు యూదా యేసయ్యను ఎప్పుడైతే పట్టించినాడో అప్పటి నుంచి ఆయన ఆలోచనలో ఒక ఆలోచన మెదులుతా ఉంది. ఎందుకు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు తెలుసా? ఆయన పాపము ఆయనను ఒక దగ్గర ఉంచనివ్వలేదు, ఆయనను ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. నువ్వు నిరపరాధి యొక్క రక్తాన్ని పట్టించినావు, నీకు బ్రతికే అర్హత నీకు లేదు అని మరలి అపవాది చేతనే ఇస్కరియోతు యూదా మరలా ప్రేరేపించబడ్డాడు. చూడండి, ఏ పాపం అయితే అపవాది నిన్ను పాపం చేయమని ప్రేరేపిస్తుంది, నువ్వు పాపం చేసిన తర్వాత అపవాదే నువ్వు ఇంతటి పెద్ద పాపం చేసినావు, ఇంత ఘోరమైన పాపం చేసినావు, నువ్వు బ్రతికే అర్హత నీకు లేదు
అనే రీతిగా వాడి మరలా నిన్ను శోధించి నిన్ను నరకంలోకి వాడు నిన్ను పడేస్తాడు. నువ్వు మరణమయ్యే రీతిగా వాడు నిన్ను ఆ యొక్క పాపం చేయించింది వాడే. నువ్వు మరణము కా అని వాడు ప్రేరేపించేది వాడే. హల్లెలూయా. అందుకనే నువ్వు చేసిన పాపమే నిన్ను చంపేస్తుంది అని చెప్తున్నాను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ నిన్ను శిక్షించడండి, దేవుడు శిక్షించడు. హల్లెలూయా. దేవుడు శిక్షించే దేవుడు కాదు. నువ్వు ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే, నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు ఎంత పాపం చేసినప్పటికీ నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు నిందారహితంగా నువ్వు నడుచుకొని నువ్వు ముందుకు కొనసాగుతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మరలా ఆయన నీకు తన సొంత కుమారునిగా, తన సొంత కుమార్తెగా దేవుడు నేను స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. పాపం చేసిన నీవు తిరిగి మరల మారు మనసు పొంది ఆయన వైపు తిరగాలనేటటువంటి ఆశతో ఉన్నాడు ఆయన. నువ్వు పాపం చేసినావు కదా, నిన్ను చంపేయాలి, నీకు ఏదో శిక్ష విధించాలి అనేటటువంటి ఆ యొక్క దేవుడు కాదు నువ్వు సేవిస్తున్న దేవుడు. నిన్ను ఏం చంపేస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది అని అంటే నువ్వు చేసిన పాపమే నిన్ను నాశనం చేసేస్తుంది, నువ్వు చేసిన ద్రోహమే నిన్ను నాశనం చేసేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్. అందుకని నీతిమంతుడు 7 మారులు పడిపోయినను వాడు తిరిగి లేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని వారి హృదయములను ఎరిగిన నీవు వారి యొక్క సకల ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలమును దయచేస్తావు. ఎస్. దేవుడు ఈ విధంగా ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. అందుకని నువ్వు ఈ రోజు నువ్వు ఏ విధమైన నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, దేవునితో అంటుకట్టబడిన జీవితంగా ఉందా, దేవునితో సహవాసం చేస్తున్న జీవితముగా నీ జీవితం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పక్షాన ఉండి ఆయన గొప్ప కార్యములను ఆయన దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నీవు దేవుని సన్నిధికి నువ్వు కనబడకుండా దేవునికి విరోధమైన జీవితం, అపవాది నిన్ను ప్రేరేపించిన ఆ యొక్క ప్రేరేపణ ప్రకారం నువ్వు ముందుకు కొనసాగినట్లయితే వాడి నుంచి వచ్చే జీతాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ పాపము నుంచి వచ్చే జీతాన్ని నువ్వు పొందుకుంటావు. పాపము వలన వచ్చు జీతము ఏంటిదండి? మరణము. హల్లెలూయా. హల్లెలూయా. పాపం వలన వచ్చు జీతం మరణము. అందుకని నువ్వు పాపం చేస్తున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా శిక్షకు కారకుడు అవుతావు. నువ్వు ఖచ్చితంగా శిక్షకు కారకుడు. ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు నిందారహితంగా నువ్వు ముందుకు కొనసాగుతున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు ముందుకు కొనసాగుతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ఉద్దేశములను దేవుడు సఫలపరచబోతున్నాడు. నీ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి నీ యొక్క ప్రార్థనలకు దేవుడు జవాబును అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు అవునండి. అందుకే నిన్ను నీవు సరి చేసుకొని దేవుని సన్నిధిలో నిందారహితంగా ముందుకు కొనసాగడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమాత్రం కూడా టయాన్ని వృధా చేయకండి. ప్రతిరోజు వాక్యాన్ని వినండి. మీకు మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్లో తెలియజేయండి. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కనుక ఈ మాత్రం కూడా కృంగిపోకు. ఆయన సన్నిధిలో నువ్వు నిందారహితంగా నువ్వు ముందుకు కొనసాగడం ప్రారంభించు. దేవుడు నీ పక్షాన ఉండి దేవుడు గొప్ప కార్యంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా. కనుక ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతమైన రీతిలో తండ్రి మరలా ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలు తండ్రి, ఇక 27వ రోజు కూడా నాయన అదిగోనైనా బిడ్డలతో ఈ విధంగా నాయన మాట్లాడి నీ వాక్యాన్ని అదిగోనైనా ప్రకటించి నీ వాక్యాన్ని ధ్యానించి గొప్ప కృపను అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. బిడ్డలు ఎదిగోనైనా ఎంతమంది బిడ్డలు ఉంటున్నారు తండ్రి, నీ ఎదిగోనైనా మంచి ప్రవర్తన గలవారై తండ్రి నీ మార్గములో ఎదిగోనైనా అనుసరించి నీ మార్గంలో నడిచే గొప్ప కృపను నాయన ప్రతి బిడ్డకు నాయన మీరు అనుగ్రహించండి. నీ సన్నిధిలో నడుస్తున్న వారి యొక్క ప్రవర్తనకు తగినట్లుగా నాయన వారికి నాయన మీరు ప్రతిఫలమును దయచేయండి. వారి పక్షాన నాయన మీరు ఉండి గొప్ప కార్యములు జరిగించి నీ నామానికి నాయన మీరు మహిమను తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఇంకా మనం ఈ యొక్క ఇయర్ ఎండింగ్లోకి కూడా ఈ యొక్క మంత్ ఎండింగ్లోకి కూడా మనం వచ్చేసినామండి.
కదా. ఇక జనవరి ఎండింగ్లోకి కూడా మనం వచ్చేసినాం కనుక ఇంకా కొన్ని రోజులు మాత్రమే మనకు ముగింపు సభలకి ఆ టైం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి ఆ యొక్క ముగింపు సభలకి. ఆ కావలసిన పనులన్నీ కూడా జరిగిపోతున్నాయి ఆ యొక్క 2 రోజుల ఆ యొక్క సభల నిమిత్తం. ఆ కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరిగిపోతున్నాయి. మీరందరూ కూడా సిద్ధపడండి. ఇంకా మీటింగ్ కొరకు మీరు ఏదైనా మీరు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే, ఆర్థికంగా ఏదైనా మీరు సహాయం చేయగలిగినట్లయితే కింద కనిపిస్తున్న ఆ యొక్క ఫోన్పేకి కానీ గూగుల్ పేకి కానీ మీరు ఆ యొక్క అమౌంట్ మీరు వేయచ్చు. దేవుడు మనమందరం కూడా ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవిస్తాడు. ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఆ మీటింగ్లకు మీరు మర్చిపోకండి. ప్రతి ఒక్కరు రండి, దైవ దీవెనలు పొందండి. మనం రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.